వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్వామి వివేకానంద సూక్తులు చూసిద్దాం. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది. దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది. మంచితనం కూడా అంతే. పిరికితనం మనిషిని నిర్వన్యుణ్ణి చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. గుడిసెవాసుల నుండే జాతి జాగృతం అవుతుందని స్వామి వివేకానంద చెప్పిన జీవిత సత్యాలు నేటికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పిరికితనం మనిషిని నిర్వన్యం చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. దయచేసి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.